హాయ్ గాయ్స్, ఈరోజు మనం మహబూబ్నగర్లో ఉన్న అమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి స్వామి ఆలయంకి వచ్చాము. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా విశ్రాంతి తీసుకున్న కొండ, ప్రతి భక్తుడి మనస్సుని ప్రశాంతతతో నింపే ఆశ్రయం. ఇక్కడ గాలి కూడా చాలా పవిత్రమైంది, ఎందుకంటే ప్రతి శ్వాసలో గోవిందా గోవిందా అనే ధ్వని ఉంటుంది. తిరుపతికి వెళ్ళలేని వారు ఈ కొండను దర్శిస్తారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కురుమూర్తి రూపంలో కొలువై ఉన్నారు. అతి పురాతనమైన ఈ దేవాలయం వేల ఏళ్లుగా భక్తుల కన్నీళ్లను, ప్రార్థనలను విశ్వాసంగా వింటుంది. ఇది సాధారణమైన కొండ కాదు, భక్తితో పుట్టిన కొండ, చరిత్ర చెప్తున్న కొండ, అదే కురుమూర్తి కొండ. ఈ దేవాలయం చరిత్రలుగా శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర తీసుకున్న అప్పు ఎప్పటికీ తీరకపోగా ఒకరోజు కుబేరుడు తిరుపతిలో ఉన్న శ్రీహరి ముఖద్వారమున తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కుబేరుడికి భయపడిన వెంకటేశ్వర స్వామి కుబేరుడు నిద్రిస్తుండగా లక్ష్మీదేవిని తీసుకొని తిరుమల నుండి ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తుంటారు. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ప్రయాణం సాగిస్తుండగా మార్గమధ్యలో కృష్ణానదిని దాటగా వారి పాదస్పర్శలతో పరవశమైన కృష్ణానది వారి భక్తిపూర్వకంగా పాదరక్షకులను సమర్పిస్తుంది. నేటికి ఈరోజు ఉద్దాల మహోత్సవంలో అనే పేరుతో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవంలో సమయంలో స్వామివారికి, అమ్మవారికి కొత్త పాదికలను సమర్పిస్తారు. అలా ప్రయాణం చేస్తూ ఉండగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కురుమూర్తి ప్రాంతంలో చేరుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రకృతికి సంతోషించిన లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకుందామని కోరుకుంటుంది. లక్ష్మీదేవి కోరిక మేరకు ఇక్కడ వెలసిన స్వయంభూ అవతారమైన మూర్తియే శ్రీ కురుమూర్తి శ్రీనివాసర స్వామి ఆలయం. ఇలా వెంకటేశ్వర స్వామి స్వయంగా కురుమూర్తి రూపంలో కొలువై ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకొని నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో శుద్ధ పాడ్యమి రోజున స్వామివారు కళ్యాణోత్సవం, 5వ రోజు అంటే పంచమి రోజు అలంకరణోత్సవం, 7వ రోజు అంటే సప్తమి రోజు ఉద్దాల మహోత్సవం జరుగుతుంది. దీన్ని పేదల తిరుపతి అని కూడా అంటారు.